వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైంది. కానీ అప్పుడే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ గులాబీ పార్టీలో తీవ్ర ప్రచారం కొనసాగుతుంది. అయితే వచ్చే ఎన్నికలకు కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు అయితే ఎందుకంటే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు కాబట్టి ఇతనికి మొత్తం కేటీఆర్కే పగ్గాలు అప్పగించాలి కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజంగా అదే అనిపిస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన విభేదాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు కేసీఆర్ ఎప్పుడో పదోన్నతి కల్పించిన విషయం తెలుసు. ఇక పార్టీ విషయాలను కూడా కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఒక క్లారిటీకి వచ్చారని సమాచారం. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. మరింత ఆలస్యం చేస్తే కుటుంబ విభేదాలు కాస్త రోడ్డున పడే అవకాశాలున్నాయని కేసీఆర్ భావించినట్లు సమాచారం. ఈ సమాచారం అందిన తర్వాత మాత్రమే కల్వకుంట్ల కవిత తాను పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు లేఖలు రాసి సస్పెండ్ అయ్యేలా చేసుకున్నారని, ఆ తర్వాత ఆమె కొత్త పార్టీ పెట్టుకొని తన దారి తాను చూసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా ఇప్పటికీ పేరుంది. 2014 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగారు. మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్న యోచనలో కేసీఆర్ లేడని సమాచారం. ఇప్పటికీ వరకు తన వారసత్వాన్ని కేటీఆర్కు అప్పగించాలని డిసైడ్ అయ్యారని, అందుకే పూర్తి స్వేచ్ఛను కేటీఆర్కి ఇచ్చారన్నది గులాబీ నేతల అభిప్రాయం. తాను ముఖ్యమంత్రిగా వచ్చినా పెద్దగా జనంలోకి తిరగలేనని, తాను ఫామ్ హౌస్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ రాజకీయాల పట్ల అనాసక్తిగా ఉన్నారని, అయితే బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తెచ్చేంత వరకు జనంలోకి వస్తారని, ముఖ్యమంత్రి కుర్చీలో మాత్రం కూర్చోరని, దానికి కేటీఆర్కు అప్పగించేందుకే సిద్ధమైనట్లుగా వివిధ వర్గాల ద్వారా తెలిసింది. హరీష్ రావు కేటీఆర్కు తోడుగా నిలిచేలా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య చర్చ కూడా జరిగిందన్న వార్తలు గుప్పమంటున్నాయి. ఇప్పటికే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడం ఆలస్యమైందని, ఈసారి తప్పదన్న వ్యాఖ్యలు పెద్దాయన నోటి నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారా? నిజంగానే ముఖ్యమంత్రి కాబోతాడా? మరి వేచి చూద్దాం.